పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ ఉద్యమంలో తరచూ వినిపించిన ప్రధాన నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ వారికే దక్కాలి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 11 ఏళ్ల తర్వాత ఈ నినాదం అమల్లో ఎంత మేర ఫలించింది అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నీళ్ల విషయంలో పెద్ద సమస్య కనిపించకపోయినా నిధుల పంపకం, ఉద్యోగాల విషయంలో మాత్రం తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ నియామకాలలో తెలంగాణ నిర్వచనం స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రైవేటు రంగంలోని నియామకాలు పూర్తిగా కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. తెలంగాణ యువతకు ఆ అవకాశాలు చేరడం కష్టతరం అవుతుంది. ఇదే సమయంలో 2014 తర్వాత రాష్ట్రంలో నో కాస్ట్ బిజినెస్ గ్రూప్ అనే కొత్త వర్గం పుట్టుకొచ్చింది. పెద్ద చిన్న వ్యాపారాలన్నీ పెద్ద మొత్తంలో వెలుపల నుంచి వచ్చిన పెట్టుబడిదారులకే వెళ్ళిపోయాయి. కిరాణా నుంచి హార్డ్వేర్ దుకాణాల వరకు, మాల్స్ నుంచి హోల్సేల్ మార్కెట్ల వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రధాన నిధులు తెలంగాణ వారి చేతుల్లో లేవనే వాస్తవం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో వ్యాపార రంగంపై ముందస్తు అంచనా లేకపోవడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం అంటున్నారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు వ్యాపార రంగానికి దూరంగా ఉండగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపార వర్గాలు వేగంగా తెలంగాణ మార్కెట్ను ఆక్రమించాయి. ఇక దీంతో జిల్లాల నుండి హైదరాబాద్ వరకు నిధులు పెద్ద మొత్తంలో రాష్ట్రం వెలుపలికే వెళ్ళిపోతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలంగాణ యువత బిజినెస్ రంగంలోకి పెద్ద సంఖ్యలో రావాల్సిన అవసరం ఉంది. ఇక చిన్న దుకాణాలు మొదలుకొని పారామెడికల్, టెక్నాలజీ, సర్వీసులు అన్ని రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలి. రాష్ట్ర జీఎస్టీ పెరగాలంటే రాష్ట్రంలోని నిధుల చక్రం పెరగాలి. ఇక మరో కీలక అంశం ఇతర రాష్ట్రాల నుంచి జరిగిన ప్లాన్డ్ బిజినెస్ మైగ్రేషన్. ఆర్థిక వనరులు స్థానికుల చేతుల్లోకి రాకుండా అడ్డుకోవడమే కొందరి వ్యూహమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో హిందుత్వ ఆధారిత బిజినెస్ సెటప్ పెరుగుతోందని, దీనికి స్థానిక నాయకుల మద్దతు కూడా లభిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ నినాదాల్లో చెప్పిన నిధులు రాష్ట్ర ప్రజల చేతుల్లో ఉండాలంటే గ్రామం నుండి నగరం వరకు వ్యాపార రంగంలో స్థానికుల ప్రవేశం అత్యవసరమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.